మిగులు రాష్ట్రాన్ని 16,500 కోట్ల మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈయన 7 లక్షల కోట్ల అప్పు చేస్తే ఆయన 63 లక్షల కోట్ల అప్పు చేశాడు అదనంగా. అంటే దీన్ని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇవ్వలే, ఊరికో ఉద్యోగం కూడా గతి లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. దళిత గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలేదు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లేదు. నిరుద్యోగ భృతి లేదు. రైతులకు 10 సంవత్సరాల్లో దీర్ఘకాలికంగా గుంజుకొచ్చి వాళ్ళ చేస్తామన్నది ₹1,00,000 రుణమాఫీ కూడా జరగలేదు. 1,00,000 అయింది, 50కి 50 అయింది, 150 అయిపోయింది. కనుక సోదరులారా ఒకటే ఆలోచన చేయాలి. ఈ నియోజకవర్గంలో భూపాలపల్లి నియోజకవర్గంలో 90 రోజుల పాలనలో ఈ రాష్ట్రంలో మార్చి 16వ తారీఖు షెడ్యూల్ రావడం జరిగింది. షెడ్యూల్ వచ్చి నెల 15 రోజులు అవుతుంది. ఈ 90 రోజులు షెడ్యూల్ కంటే ముందు రాష్ట్రంలో 5 పథకాలు అమలు చేశాం. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. నిజాయితీగా ఈ ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అవినీతి లేకుండా ఈరోజు చెప్పిన మాట అమలు చేసే కొరకు చిత్తశుద్ధితో ఉన్నాం. వాళ్ళ చేసిన అప్పు కూడా మిత్తి 27,000 కోట్లు కట్టాం. నెలకు 1వ తారీఖు వచ్చే వరకు వేతనాలు చెల్లిస్తున్నాం. పథకాలు కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. కనుక ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా గమనించి కాంగ్రెస్ పార్టీని దీవించి ఈ దేశం కొరకు ప్రాణ త్యాగాలు చేసినటువంటి నెహ్రూ కుటుంబం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకునే కొరకు అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా చేతు గుర్తు మీద ఓటేసి కడియం కావ్యను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు జరిగేటువంటి బహిరంగ సభకు కూడా భూపాలపల్లి నియోజకవర్గం పర్కాల నియోజకవర్గ ప్రజలారా పార్టీలకు అతీతంగా ఒక్కసారి మీరు ఈ సభను 3 గంటలకు సాయంత్రం 3 గంటలకు రేగొండ పెట్రోల్ బంకు వెనుక బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.